హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మేము లాస్ట్ వీకెండ్ మళ్ళీ వఫ్రాకైతే వెళ్ళాము. మా ఫ్యామిలీ ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్ళామనమాట. ఎంత త్వరగా వెళ్ళాలన్నా పిల్లలతో లేట్ అవుతుందనమాట. మేము ఎర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి 9 అలా అయింది. నైట్ మొత్తం వర్షం పడింది. చూడండి వాటర్ అయితే రోడ్ మీద ఎలా ఉన్నాయో. ఇంకా కిందికొచ్చాము. అప్పుడే మా కార్‌కైతే బ్లాక్ చేసున్నారు. అందుకే మా హస్బెండ్ అయితే ఫోన్ చేస్తున్నారనమాట. కారైతే తీయమనేసి. టైము 9 అలా అయింది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బావుంది కూల్‌గా. ఇంకా నైట్ వర్షం గూడా పడింది కదా! చాలా బావుండిందనమాట క్లైమేట్. కువైట్‌లో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ అంత వేడిగా అయితే ఏం లేదు. ఆఫ్టర్‌నూన్ మాత్రం కొంచెం ఎండగా ఉంటుంది. నైట్ అంతా చల్లగా ఉంటుందనమాట. మేముండే ఏరియా నుంచి వఫ్రాకైతే ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అక్కడికి తీసుకెళ్ళాము తినడానికి. లంచ్ మాత్రం అక్కడే ప్రిపేర్ చేసుకున్నామనమాట. గ్రోసరీస్ అవన్నీ తీసుకెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా వచ్చేసి ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇంకా పక్కనే కొత్త ఎయిర్‌పోర్ట్ కూడా కడుతున్నారు. క్లైమేట్ అయితే ఆ రోజు చాలా బావుండింది. చల్లగా గాలైతే తోలుతూ ఉన్నిందనమాట. ఇంకా వఫ్రాలో చాలా ఎండగా ఉంటుంది సమ్మర్ సీజన్‌లో అయితే. ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికైతే ఆగామనమాట. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 93 ఫిల్స్ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 26 అలా పడుతుంది. కువైట్‌లో మాత్రం పెట్రోల్ రేట్ మాత్రం చాలా తక్కువ. వాటరే ఎక్కువ కాస్ట్ అనమాట పెట్రోల్ కంటే ఇక్కడ. ఇంకా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాతయితే డైరెక్ట్‌గా ఫామ్‌కయితే వెళ్ళిపోయాము. మా దర్శిగాడు చూడండి టైర్‌నయితే ఎలా తంతున్నాడో. ఫ్రస్ట్రేషన్ మొత్తం దాని మీద అయితే చూపిస్తున్నాడనమాట. మేము అక్కడికెళ్ళే లోపల 9:40, 10 అలా అయిందనమాట. తర్వాతయితే బ్రేక్‌ఫాస్ట్ తినేసాము. మా దర్శిగాడికైతే చీమ కరిచిందంట. అదైతే చూపిస్తూ ఉన్నాడు పాపం. చాలా సేపయితే ఏడ్చాడనమాట మంటగా ఉందనేసి. వీళ్ళే అనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక ఫామ్‌కెళ్ళాము. అక్కడే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చేసి ఇంకొక ఫామ్‌కైతే వెళ్ళాము. ఇంకా మా దర్శిగాడికైతే ఒక కారైతే దొరికిందనమాట. ఆ కార్‌నైతే మొత్తం మేము ఎంతసేపయితే అక్కడున్నామో అంతసేపు తిప్పుతూనే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి ట్రక్ అనమాట. టమోటోస్ ఇంకా క్యూకంబర్ అయితే ఉన్నాయన్నమాట ఆ తోటలో. అవన్నీ అయితే కోసేసి ప్యాక్ చేసి అయితే సిటీకైతే పంపిస్తున్నారు. మేము వెళ్ళిన తోటలో మాకు తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఇంకా కుక్ చేసుకొని కూడా తిన్నాము. ఎవరైనా వెళ్లి అక్కడ చూడొచ్చనమాట ఫార్మ్స్. కానీ స్టే చేయాలంటే మాత్రము ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఉండాలి. అక్కడి నుంచయితే ఇంకా నెక్స్ట్ వేరే ఫామ్‌కెళ్ళాము. ఆ ఫామ్ వచ్చేసి మా పెద్ద మామయ్యదనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్నది. తను అక్కడుండి మొత్తం తోటనంతా చూసుకుంటారనమాట. మేము ఫస్ట్ వచ్చిన ఫామ్ నుంచి అక్కడికైతే ఒక 19 కిలోమీటర్స్ అయితే ఉన్నింది. చాలా బాగా అనిపించిందనమాట. అందరం కలిసి అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళటము. ఇంకా మాకు క్యామెల్స్ కూడా కనిపిచ్చాయి. చూడండి క్యామెల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట అక్కడ. వఫ్రాలో ఎక్కువ క్యామెల్స్ ఉంటాయన్నమాట. ఇంకా వఫ్రా దాటిన తర్వాత కొంచెం డెజర్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ క్యామెల్స్‌నయితే పెంచుతారు. ఇంకా వర్షం పడిందన్నాను కదా! చూసారా వాటర్ అన్నీ అయితే వచ్చేసాయన్నమాట. వఫ్రాలో ఎక్కువగా పడుతుంది వర్షము. ఎండ కూడా ఎక్కువగా కాస్తుంది. ఇంకా చలి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ వచ్చేసి డేట్స్ అన్నమాట. ఖర్జూరం తోటలు. కువైట్‌లో ఖర్జూరం పండించినా కూడా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కిలో వచ్చేసి 3 కేడీ అలా ఉంటుందనమాట. క్వాలిటీ బట్టయితే ఉంటుంది. ఇంకా 5 కేడీ, 6 కేడీ కూడా ఉన్నాయన్నమాట డేట్స్. చూడండి ఇటు సైడ్ గూడా వాటర్ అన్నీ వచ్చేసున్నాయన్నమాట ఫుల్‌గా. ఒక చిన్న చెరువులాగా అయితే ఫార్మ్ అయింది. ఇదే అనమాట మా పెద్ద మామయ్య ఉండే తోట. ఇక్కడ టమోటోస్, ఇంగా క్యూకంబర్ అయితే పండిస్తారు. ఇంక వస్తూనే మా పిల్లలైతే ఆడుకుంటున్నారనమాట. ఇలాగ బయటకొస్తే మాత్రం అసలు మమ్మల్ని పట్టించుకోరు. బాగా ఆడుకుంటారు. ఇక్కడ బ్లూ షర్ట్‌లో ఉన్నారు గదా! తనే అనమాట మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న. ఇక్కడ చూసారా చిన్న టెంట్స్ లాగున్నాయనమాట. లోపలైతే టమోటోస్, ఇంగా క్యుకుంబర్స్ అయితే పెంచుతున్నారు. ఇదే అనమాట పెద్ద మామయ్య ఉండే రూమ్. తనకొక్కడికే సెపరేట్ అనమాట. ఇంకా మిగతా పని చేసే వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఉన్నాయి రూమ్స్. ఇంకా ఫార్మ్స్ అయితే చూడ్డానికైతే వెళ్ళామనమాట. క్యుకుంబర్ అయితే షూట్ చేయలేదు. ఓన్లీ టమోటా ఫార్మ్స్ మాత్రమే షూట్ చేశాను. ఇదిగోండి టమోటాస్ అయితే కోసేసారనమాట. మార్నింగే కోసేస్తారు. ఇలాగ బాక్సులకేసేసి కువైట్ సిటీకైతే పంపించేస్తారు. చూడండి మా దర్శిగాడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు దాంతో. వాడికి చాలా నచ్చిందనమాట.
కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది చాలా స్పీడ్‌గా అయితే వెళ్తుంది. ఇక్కడైతే చాలా బాగా ఆడుకున్నాడనమాట వాడు దాంతో. ఇదొచ్చేసి బావనమాట. ఇదిగోండి బావి చూడండి. వాటర్ మొత్తం పాచయితే పట్టిపోయున్నాయి. చూడ్డానికి కొంచెం చిన్నగానే ఉన్నా డెప్త్ మాత్రం ఎక్కువగా ఉందంట లోపలికి. ఈ వాటరే అనమాట మొత్తము పొలానికంతా యూజ్ చేసేది. ఈ ఫామ్‌లో మాత్రం 2 ఉన్నాయన్నమాట బావి. ఫస్ట్‌లో ఎంట్రన్స్‌లో ఒకటుంది. ఇంకా ఇదొకటుందనమాట. మా దర్శిగాడు ఫస్ట్ టైమ్ అనమాట దీన్ని డ్రైవ్ చేయడము. కానీ ఎంత బా నేర్చుకున్నాడో చాలా బాగా అయితే ఆడుకున్నాడనమాట అక్కడున్నంత సేపు. ఎండ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఈజీగా ఉన్నిందనమాట మాకు తిరగడానికి. మేమైతే ఇప్పుడు లోపలికెళ్తున్నాము. ఈ నర్సరీలో వచ్చేసి టమోటా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి దానికైతే ఫ్యాన్ అయితే ఉందనమాట పెద్దది. దానివల్ల డోర్ అయితే చాలా గట్టిగా అయితే క్లోజ్ అయిపోతుంది. పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికొచ్చిన తర్వాత. టమోటోస్ ఇంకా మాగలేదనమాట. కొంచెం పచ్చిగానే ఉన్నాయి. పండుగా ఉన్నవి మొత్తం మార్నింగ్ అయితే కోసేసారంట. మేము ఈ ఫామ్‌కి చాలా సార్లొచ్చామనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న తోటకి. ఇక్కడ ఒక రోజంతా అయితే స్టే చేశాము. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడే కుక్ చేసుకొని తిన్నామనమాట. ఫార్మ్స్ మొత్తం అయితే నీట్‌గా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు నీట్‌గా క్లీన్ అయితే చేస్తున్నారు. మా ఆదిత్యకి మాత్రం భయమేసిందనమాట. ఆ సైకిల్ అయితే వాడెక్కలేదు. మా దర్శిగాడు మాత్రం చాలా బాగా ఆడుకున్నాడు. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ముందుకొచ్చిన ఫామ్‌కి. ఇక్కడైతే 2 ఉన్నాయన్నమాట. రేగ్గాయ చెట్లు పెద్దదుంది లోపల. ఇంకా బయట చిన్నదుందనమాట. చిన్న చెట్టుకైతే కొన్ని రేగ్గాయలైతే కోసుకున్నాము. చాలా స్వీట్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చేసిన తర్వాతయితే వంటయితే కంప్లీట్ చేసుకొని అందరం అయితే కూర్చొని తింటున్నామనమాట. తినేసిన తర్వాతయితే 4:30కి అలాగా బయలుదేరిపోయాము. ఇంకా కారెక్కుతూనే అయితే మా పిల్లలిద్దరూ నిద్రపోయారనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.